ప్రేక్షకులకు నమస్కారం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మనవి, వీడియో శాంతం చూడండి. చివరిదాకా చూశాక నేను చివరిలో అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈరోజు మన టాపిక్ మన మేడిపండ్ల యొక్క బుద్ధులు. ఎందుకు మేడిపండ్ల బుద్ధులు అంటున్నాను అంటే, గత శనివారం అంటే 1వ తారీఖు జూన్ నెల 2024 నాడు నేను ఒక లైవ్ పెట్టాను. కొంతమంది సాయి భక్తులు నన్ను అడిగిన దాని మేరకు దేవుడు కాదు అని నిరూపించడానికి ప్రయత్నించాను. అయితే ఈ టాపిక్లోకి ఒక మేడిపండు వచ్చాడు. ఆ మేడిపండు పేరు ప్రద్యుమ్న. అతను టాపిక్ సంబంధం లేని ప్రశ్నలు అడగడమే కాకుండా ఒక బుద్ధి లేని మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో దానికన్నా దరిద్రంగా ఎంతో అసహ్యంగా బిహేవ్ చేశాడు. అతను ఏం చేశాడు అనే విషయం మీకు పూర్తిగా అర్థమయ్యేట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ లైవ్ మొదలుపెట్టే ముందే క్లియర్గా చెప్పాను. ఏం చెప్పాను అనేది మీరే ఒకసారి వినండి. మనం మాట్లాడేది ఇక్కడ వేరే మతాల గురించి కాదండి, హిందువుల గురించే. హిందువుల్లో కొంతమంది సాయిబాబాని దేవుడు అని నమ్ముతున్నారు, వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నాము. సో దయచేసి మీ అభిప్రాయం ఏదైనా, మీ సిద్ధాంతం ఏదైనా ప్యానల్లో అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అలాగే ఎవరిని తిట్టడం కానీ లేకపోతే పర్సనల్గా అటాక్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఇవాళ మ్యాక్సిమం ప్యానల్లో ఉండేదంతా మన బ్రదర్స్ మాత్రమే. సో మీరు విన్నారు కదా, ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను. వాళ్ళు మన హిందువులే, మనం మాట్లాడేది మన బ్రదర్స్తో మాత్రమే, కాబట్టి గౌరవం ఇచ్చి మాట్లాడండి అని క్లియర్గా చెప్పాను. చెప్పాక కూడా ఈ మేడిపండు లైవ్లోకి వచ్చాడు. లైవ్లోకి వచ్చి అతను ఏం ప్రశ్నలు అడిగాడో ఒక్కసారి వినండి. నాకు ఒక ప్రశ్న అండి, ఏంటంటే ఇప్పుడు సాయిబాబాని దేవుడిగా పూజించే ఒక కల్ట్ లాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నట్టే హిందూ ధర్మంలోనే ఇలాంటి చిన్న చిన్న కల్ట్ వాళ్ళని దేవుని అవధూతగాను, దేవుడి ఇంకో రూపంగాను పూజించి ఆయనని దేవుడితో సమానంగాను పూజించే కొన్ని చిన్న చిన్న కల్ట్స్ ఉన్నాయి. అంటే వాటిని కల్ట్స్ అన్నందుకు వాళ్ళు బాధపడతారో మరి తెలీదు. బట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ దేవుడిగా చూస్తారు. అలాగే మన యోగి వేమన దేవుడిలాగా చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళతో సమానమా, వీళ్ళకంటే తక్కువ, ఎక్కువ? ఆ రోజు మనం పెట్టిన టాపిక్ అదే, సాయిబాబా దేవుడు కాదు అని. సో దానికి రిలవెంట్గానే అనిపించింది. అతని ప్రశ్నకి అమృత సిద్ధి గారు సమాధానం చెప్పారు. ఏం చెప్పారో కూడా మీరు వినండి ఒకసారి. ఏంటన్నారు? బాబా కాకుండా బాలబాబా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ దేవుళ్ళే కాదంతేనా మీ ప్రశ్న? అదొక ప్రశ్న. నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని కాదు ఈ ప్రశ్న అడుగుతుంది, నేను అద్వైతాన్ని, శ్రావణ్ణి. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సాయిబాబాని నమ్ముతున్న వీళ్ళంతా హిందువులా కాదా? హిందువులే. ఒకటే. సో ఇక్కడ మీరు విన్నారు కదా, ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సాయిబాబాని నమ్మే వాళ్ళు హిందువులా కాదా అని. నేను ఈ లైవ్ మొదట్లోనే చెప్పాను వాళ్ళు కూడా హిందువులే అని. అయినా సరే ఈ వ్యక్తి అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. అడిగితే దానికి సమాధానం కింద అమృతసిద్ధి గారు కూడా అవుననే చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ అతను అడగాలని ప్రయత్నించినప్పుడు కూడా సహనావతి గారు హిందువులే అని నిక్కచ్చిగా చెప్పారు. సాయిబాబాని పూజించే వాళ్ళు హిందువులా కాదా అని అడిగారు ప్రద్యుమ్న గారు. అదేగా మీ ప్రశ్న? ఇప్పుడు 3 సార్లు చెప్పాను హిందువులే అని. ఆ తర్వాత కూడా అదే ప్రశ్న పదే 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 అడగడం మొదలుపెట్టాడు. సాయిబాబాని పూజించే వాళ్ళు ఇప్పుడు మీరు హిందువులు అనుకుంటున్న రూల్స్ ప్రకారం అయితే వాళ్ళు హిందువులా కాదా? హిందువులేనండి. హిందువులే. అలాగే ఓకే. ఇప్పుడు హిందువుల్లో కూడా కొంతమంది శివుడిని పూజిస్తారు, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమందికి వెంకటేశ్వర స్వామి, అట్లా ఎవరి వాళ్ళ పెద్దలు ఎట్లా వస్తున్నారో వాళ్ళు పూజించుకుంటూ వస్తారు. అట్లనే సాయిబాబాను కూడా ఒక దేవుడిగా పూజిస్తున్నారు. దాంట్లో ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం లేదు. ఏంటి మీకు ప్రాబ్లం ఉంది? ఆగండి ఒకసారి. ప్రాబ్లం ఉంది లేదా ప్రాబ్లం లేదు? మీకేంటి ప్రాబ్లమ్? ఇప్పుడే చూస్తున్నారు కదా మీరు, 2వ-3వసారి అడిగాడు. అడిగినప్పుడు అమృతసిద్ధి గారు కూడా అవును హిందువులే అని చెప్పారు. దాని తర్వాత 2వ ప్రశ్న కూడా అడిగాడు. అదేంటంటే సాయిబాబా మిగతా దేవుళ్ళు అందరూ సమానమేనా కాదా అని. అప్పుడు అమృతసిద్ధి గారు కొంచెం సీరియస్ అయ్యారు. సమానం అయితే ఏంటి, కాకపోతే మీకేంటి సంబంధం, మీరు నాస్తికులు కదా, నాస్తికుల్లా ఉండండి, మీకేంటి వీటితో సంబంధం అని ఖచ్చితంగా నిలదీసి అడిగారు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. అదే ప్రశ్న అడిగినప్పుడు నేను కూడా సమాధానం చెప్పాను. నేనేం సమాధానం చెప్పానో కూడా మీరు ఒకసారి వినండి. ప్రజ్ఞ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే,
దేవుళ్ళు వేరే, పూజించేది వేరు కాబట్టి మీరు ఆళ్ళని హిందువుల కింద కన్సిడర్ చేస్తారా అని. మనకు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది దేవుళ్ళున్నారు. శివుడున్నాడు, విష్ణువున్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వాళ్ళందరూ హిందువులు కాదా అని మీరు అడగట్లేదు కదా! అందరూ హిందువులే. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళ యొక్క విధానాలు. వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని నాశనం చేయాలి అనుకుంటున్నారనే విధానాల గురించి ఇక్కడ మాకు ఇబ్బంది. పూజించే దేవుడి గురించి కాదు. అది సాయిబాబా కాకపోతే ప్రతిభను పూజించుకోమనండి. మాకు ఇబ్బందేం లేదు అందులో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరందరూ ఒకటే అన్నారు. అన్ని వెజిటబుల్స్ ఒకటి కాదు. అన్ని మతాలు ఒకటి కాదండి. మీరది అర్థం చేసుకోవాలి. మీ కంటికి ఎలా ఒకటిగా కనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ హిందువులనే వాళ్ళు ఈ భూమి మీద లేకపోతే నెక్స్ట్ అంతరించేది నాస్తికులే. ఖచ్చితంగా అది. మీరు ఆ పాయింట్ యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు గానీ, నా యొక్క ఒపీనియన్ అయితే అదే. ఈ 2 పాయింట్స్ చెప్దాం అనుకున్నాను. కంటిన్యూ చేయండి మీరు. ఆ తర్వాత కూడా మళ్ళీ అతను అదే ప్రశ్న అడిగాడు. అడిగినప్పుడు ఈసారి సహనావతి గారు కొంచెం సీరియస్. నాకెందుకో అవతల పక్క వ్యక్తిని మనం కించపరుస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి నా మైండ్‌లోకి. ప్రద్యుమ్న గారు అడిగిన ప్రశ్నకి మనం సమాధానం చెప్తే సరిపోద్ది కదా! ఆయన యొక్క భావాన్ని మనం అడగాల్సిన ప్రశ్న సంబంధం ఏముంది? ఇక్కడ మనకి ఇప్పుడు సింపుల్ క్వెషన్ అండి. ఇప్పుడు దేవుడిని నమ్మితేనే హిందువా? కాదు కదా! దేవుడిని నమ్మకపోయినా హిందువే. మన ఆచారం అది. ఆ విషయాన్ని మనం డైరెక్ట్‌గా చెప్తే సరిపోద్ది కదా! ఇప్పుడు నీ ఆచారం ఏంటి? నీ నమ్మకాలేంటి? సార్ అయన్నీ ఇది కొంచెం పర్సనల్. సార్ నేను మహేందర్ గారు మాట్లాడినప్పుడు నేను లేదండి ఇంటర్జెక్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పటి 4 సార్లు చెప్పా ఆయనకి. హిందువులమే అని. అయినా అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీరు చూశారు కదా, మనం దగ్గరగా 5 సార్లు 6 సార్లు చెప్పాం హిందువులే అని ఖచ్చితంగా చెప్పాం మనం. అయినా సరే ఈ యదవ ఇంకో పనికి మాలిన ఛానల్కి వెళ్ళి ఏం వాగాడో మీరే వినండి. నేను ఎందుకు వచ్చానంటే ఈ మధ్య ఈ రైట్ వింగ్ ఛానల్స్ లో అదే రిలీజియస్ ఛానల్స్ లో ఒక కొత్త టాపిక్ ఊపందుకుంటుందండి. అదేంటంటే మన హిందువుల్లో ఉన్న సాయిబాబా భక్తులు వాళ్ళు హిందువులు కాదు అని. సగం మంది ఏమో హిందువులు కాదు అంటారు, సగం మంది ఏమో హిందువులే అంటారు. మీ పొజిషన్ ఏంటి వాళ్ళ పైన అని అడిగితే ఒక్కరి దగ్గర సమాధానం లేదు. ఒకసారి కాదు 2 సార్లు ప్లే చేస్తాను, 2 సార్లు వినండి. నేను ఎందుకు వచ్చానంటే ఈ మధ్య ఈ రైట్ వింగ్ ఛానల్స్ లో అదే రిలీజియస్ ఛానల్స్ లో ఒక కొత్త టాపిక్ ఊపందుకుంటుందండి. అదేంటంటే మన హిందువుల్లో ఉన్న సాయిబాబా భక్తులు వాళ్ళు హిందువులు కాదు అని. సగం మంది ఏమో హిందువులు కాదు అంటారు, సగం మంది ఏమో హిందువులే అంటారు. మీ పొజిషన్ ఏంటి వాళ్ళ పైన అని అడిగితే ఒక్కరి దగ్గర సమాధానం లేదు. సో విన్నారు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళు అసలు మనుషులేనా? 5-6 సార్లు అడిగారు. 5-6 సార్లు నేను చెప్పాను, సహనావతి గారు చెప్పారు, అమృత్ సిద్ధి గారు చెప్పారు, ప్యానల్లో ఉన్న అందరూ ఏకీభవించారు. ఎవరో బయట నుంచి వ్యక్తి ఎవరైనా ఏకీభవించలేదో అతను మాత్రం సెక్యులర్ హిందూ అని చెప్పాడు. అయినా సరే వెళ్ళి ఆ ఛానల్, ఆ పనికిమాలిన ఛానల్లోకి వెళ్ళి ఇలాంటి కారు కోతలు కూసే వాళ్ళని ఏమన్నాను? మీకు వీళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హో భారత్.